దళిత వాదాన్ని వినిపించే వ్యక్తిగా నీ నినాదము నీ విధానము సరైనది కాదు అనేది నా అభిప్రాయం. కృష్ణ, దయచేసి ఆలోచించుకో. నా మీద నువ్వు ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా ఇబ్బంది ఏం లేదు. కానీ దళిత సమాజానికే నష్టం జరిగే నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటున్నావు. రాబోయే రోజులలో దళిత సమాజం నిన్ను క్షమించదు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, ప్రత్యేకంగా మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు కూడా మీ ఆశీర్వాదంతో ఒక చిన్న కుటుంబంలో, ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చాను. రాజకీయాలు ఇంకెన్ని రోజులు చేసినా బహుశా నేను అనుకుంటున్నాను ఇది నా చివరి ఎన్నిక అని, చేయాలనే ఆలోచన కూడా లేదు. ఇంకెన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నా నిజాయితీగానే ఉంటాను తప్ప తప్పు పని మాత్రం చేయను. కొంతమంది నాకు గర్వం ఎక్కువ అనుకుంటారు. అది నాకున్న గర్వం కాదు. దళితుడినైనా ఆత్మాభిమానంతో బ్రతకాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలి అనేది నా ఆలోచన. తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు అనేది నా ఆలోచన. అది మీకు గర్వంగా కనిపించవచ్చు. ఆహా, అదనా వీడేంది ఇట్లా మాట్లాడుతాడు అనుకోవచ్చు. అంటే అది మీ అహంకారపూరితమైన ఆలోచన. కానీ నేను మాత్రము రాజకీయాల్లో నీతిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను. మా అమ్మాయిని కూడా అదే రకంగా పెంచాను. రేపు ఆమె రాజకీయాలలో కూడా అంతే నీతి నిజాయితీగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. నిండు మనసుతో నన్ను ఆశీర్వదించినట్టుగానే డాక్టర్ కడియం కావ్య గారిని కూడా మీరు ఆశీర్వదించి సహకరించాలని, ఆమె గెలుపుకు మీ తోడ్పాటు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, జిల్లాలో ఉన్న మంత్రులకు, గౌరవ శాసనసభ్యులకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు నన్ను సాదరపూర్వకంగా ఆహ్వానించినందుకు స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. సార్, మీరు ఏ పార్టీల నుంచి వెళ్ళారో దాని నుంచి విమర్శలు ఏ స్థాయిలో వస్తుంది, కానీ మీరు ఆహ్వానింపబడ్డ పార్టీల నుంచి కూడా అదే స్థాయిలో సమస్యలు, విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా ఇస్తారు? రాష్ట్రం ఏంటంటే మేడం కావ్య గారు ఇంతకుముందు మొన్న ఏమన్నారంటే అవినీతిలో మునిగింది, కోఆర్డినేషన్ లేదు కాబట్టి బీఆర్ఎస్ బయటకు వచ్చారు. మీరేమన్నారు? ఎన్నడూ కాంగ్రెస్ కూడా పుట్టేయలేదు, కానీ అటువంటి పార్టీ, ప్రాంతీయ పార్టీల వల్ల లాభం లేదు, దానికి వెళ్ళారు. ఈ రెండు ఎట్లా ఇస్తారు? కాంగ్రెస్ పార్టీలో మా చేరిక వల్ల మొన్నటి వరకు అభ్యర్థిత్వం కొరకు పోటీపడిన వాళ్ళు కొంత అసంతృప్తి చెందిన మాట వాస్తవం. దాన్ని నేను అర్థం చేసుకోగలను. ఆ స్థాయిలో నేనుంటే కూడా అట్లనే కొంత అసంతృప్తికి ఫీల్ అవుతాను. అయితే పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నాయి, అవి దాదాపుగా సర్దుమరుగుతున్నాయి. ఎన్నికలప్పుడు ఇలాంటి కొన్ని జరుగుతూనే ఉంటాయి. అన్ని పార్టీలలో ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలలో కూడా ఒక అభ్యర్థిత్వానికి 10 మంది పోటీ పడ్డప్పుడు ఒకరికి అవకాశం వస్తే మిగతా వాళ్ళు అలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరితో మాట్లాడుతున్నది, అందరితో త్వరలోనే సర్దుమరుగుతుంది. బై అండ్ లార్జ్ వరంగల్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రము నా రాక పట్ల సంతోషంగా ఉన్నారు. దాంట్లో మాత్రం నేను చూస్తున్నాను, నిన్న మొన్న ఈ 4-5 రోజుల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి వాళ్ళ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. కాబట్టి ఇంకో 2-3 రోజులు పోయిన తర్వాత అన్నీ సర్దుమరుగుతాయి, అందరు కలిసి వస్తారు. నిన్నటి వరకు నా యాస్పిరెంట్స్ని కూడా అభ్యర్థిస్తున్నా, మీరు కూడా సహకారాన్ని అందించండి, అందరం కలిసి పనిచేద్దాం. నేను చెప్పాను కదా, ఇప్పుడు నిన్న నేను పార్టీ మారగానే మా వాళ్ళు ఏ రకంగా విమర్శలు చేశారు, వాళ్ళ కడుపులో ఎంత విషయం ఉన్నదో స్పష్టంగా అర్థమవుతుంది. నేను అర్థం ఏంటి, నా పైన వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఈర్ష్య ఉన్నది కాబట్టి సహకరించలేదనే కదా మేము బయటకు వచ్చాం. ఏంటిది ఆయన విధానం అయినది, నేను దాన్ని ఎందుకు తప్పుపడతాను?
ఇప్పుడు ఎవరి ఆలోచన వారికి ఉంటుంది, ఎవరి విధానం వారికి ఉంటుంది. నా విధానాన్ని అందరూ ఫాలో కావాలని నేను అడగలేను కదా, చెప్పలేను కదా. ఒక పార్టీ నుంచి గెలుపొందిన మీరు మరో పార్టీకి కండువా కప్పుతున్నారు. ఇప్పుడు ఆ పార్టీకి మీరు రాజీనామా డిమాండ్ చేస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజులలో చట్ట ప్రకారం నడుచుకుంటాను. ఎవరు? కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉండాలి, గొటాబట్టి మెజారిటీ వచ్చిందని చెప్పాను నేను. వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు, చూస్తున్నాం కదా, బాగానే ప్రస్తుతానికైతే ఏం కనిపించాలి ఆ ప్రమాదం. నేను ఇవాళనే వస్తుంది, నాకెట్లా దయాకర్రావు మీ పొలిటికల్ ఫ్రెండ్, ఆయన ఏమంటున్నారంటే ఎన్టీ రామారావు కూడా కళ్యాణ్ చేయానికి ఇమీడియట్ టికెట్ ఇవ్వడం ఇష్టం లేదు, ఇవ్వడం కూడా ఇష్టం లేదు, నేనే బతలాడు అంటున్నారు. ఆయన గురించి తక్కువ మాట్లాడడం మంచిది. ఇక సిగ్గు ఎగ్గు లేనుడు ఏదైనా మాట్లాడతాడు. ఆ స్థాయికి నేను అన్ని చంపుకొని మాట్లాడను. ఆయన ఎక్కడున్నాడని నాకు ఇక్కడికి ఇచ్చినప్పుడు ఎక్కడున్నాడండి? ఇప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తా. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేసీఆర్కు మోసం చేయలేక నేను బయటకు వచ్చాను. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇతర పార్టీలతో స్నేహం చేస్తూ ఆయనకు వెన్నుపోటు పొడవలేక మోసం చేయలేక బయటకు వచ్చాను. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు షిండేలు. ఇంకా వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారో కూడా నాకు తెలుసు. సమయం వచ్చేప్పుడు నేనే మాట్లాడతా. ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఎన్ని రకాలుగా ప్రాధాన్యపడుతున్నారు, మీ దండం పెడతా ఆ కేసుల నుంచి అనేది తప్పించాడు, మీ పార్టీలోకి వస్తా అని ఎవరు అడుగుతున్నారు. ఇవన్నీ తర్వాత వస్తాయి కదా, ఎందుకు కదా. నాకు ఆ స్థాయి లేదు, నాకు ఆ స్థాయి లేదు, నాది ఆ స్థానం కాదు. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జూనియర్ నుంచి. లే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వేరే మిత్రుడు కూడా అడిగారు. నేను చట్ట ప్రకారం నడుచుకుంటా అని చెప్పాను. రెండోది కూడా ఒకటి, ఈ మాట అడిగే అర్హత మాత్రం బీఆర్ఎస్కి లేదు. బీఆర్ఎస్ పార్టీకి మాత్రము ఈ ప్రశ్న వేసే హక్కు లేదు. ఈ సంస్కృతిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ఏ కదా. 2014 నుంచి 18 మధ్యన, 2018 నుంచి 2023 మధ్యన ఎన్ని పార్టీలకు సంబంధించిన ఎంతమంది ఎమ్మెల్యేలు మనం చేర్చుకున్నాం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే వేరే పార్టీ వాడిని తీసుకొచ్చి మన క్యాబినెట్లో మంత్రులు చేసుకున్నాం. అప్పుడు చేసినాం, ఇప్పుడు చేసినాం.